మల్లిగాన్ని కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఆడిస్తుంది అనేది ముఖ్యంగా మాట్లాడుకోవాలి మనం. రాష్ట్రంలో మొత్తం ఎస్సీ జనాభా 52,50,000 చూపెడతాను. మాదిగలిల్ల 33,50,000 ఉన్నారు. మాలలు 19 లక్షలు ఉన్నారు. ఇది తప్పుడు లెక్క. యాక్చువల్లీ దళితులు అనేటోళ్ళు దగ్గర 70 లక్షల మంది దాకా ఉంటారని ఒక అంచనా. 70 నుండి 80 లక్షల మంది దాకా ఉంటారు. దాంట్లో మాదిగలే 50 లక్షల మంది దాకా ఉంటారు అనేది అనేక సంవత్సరాలుగా సూచాయగా చెప్తున్నారు. అయితే ఇది పక్కన పెడితే ఇటు దళితుల కోటాను ఆగం చేసే పని చేసింది, వాళ్ళ జనాభాను మభ్యపెట్టే ప్రయత్నం చేసింది. ఇప్పుడు బీసీ జనాభా ఇక్కడ చూడండి. బీసీల్లో ముదిరాజులు టాప్. బీసీలో తెనుగోళ్ళు అంటారు, కొన్ని జిల్లాల్లో తెనుగోళ్ళు అంటారు. ఇప్పుడు కొత్తగా ముదిరాజులని కూడా ట్యాగ్ లైన్ పెట్టుకున్నారు, అది వాళ్ళ ఇష్టం. 26 లక్షలకు పైగా జనాభాతో అగ్రస్థానం. ఆ తర్వాత యాదవులు. తాజా కులగణనలో వెల్లడైన ప్రధాన కులాల గణాంకాలు. తెలంగాణలోని బలహీన వర్గాల జాబితాలో మొదటి నుంచి అంచనా వేస్తున్నట్టుగానే ముదిరాజులదే అగ్రస్థానమని వెల్లడైంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 26 లక్షల మంది పైగా ముదిరాజ్ కులస్తులు ఉన్నారని కులగణన సర్వేలో స్పష్టమైంది. ఆ తర్వాత స్థానంలో యాదవులు ఉన్నారని, వీరి జనాభా 20 లక్షల కంటే ఎక్కువ ఉందని తేలినట్టు సమాచారం. అలాగే తెలంగాణలో గౌడు కులస్తుల జనాభా కూడా గణనీయంగా ఉందని, వారు 16 లక్షలకు పైగా ఉన్నట్టు సర్వేలో వెల్లడైంది. ఆ తర్వాత 4వ స్థానంలో మున్నూరు కాపులు ఉండగా వారి జనాభా 13.70 లక్షలుగా ఉన్నట్టు తేలింది. 5వ స్థానంలో 12 లక్షల జనాభా పద్మశాలులు ఉన్నట్టు తెలిసింది. ఇప్పుడు అర్థం చేసుకున్నారా? బీసీ లాంటి ఎవరే? ప్రధాన బీసీ లాంటి ఎవరు? ముదిరాజులు, అదేవిధంగా యాదవులు, గౌడ్లు, తర్వాత మున్నూరు కాపులు. ఈ మున్నూరు కాపుల్లో కూడా మళ్ళీ శాఖలు ఉంటాయా? మున్నూరు కాపు అంతా కాస్త కులం కాదు, దాంట్లో బలిజోళ్ళు అని, ఆ శెట్టి ఈ శెట్టి అని మళ్ళీ ఇలా చాలా శాఖలు ఉంటాయి. ఇది ఒక కులంగా పిలువబడదు. ఇది ఒక వర్గం మాత్రమే. ఇలా అనేక శాఖలు ఉంటాయి. ఇప్పుడు ముదిరాజులకు టికెట్ ఇవ్వకుండా మల్లిగాడు దుబ్బకపోయిండు ఎమ్మెల్సీ టికెట్, వాడు గెలిచిండు. యాదవులకు లేదు టికెట్, గౌడ్లకు లేదు టికెట్. ఇప్పుడు ఏమంటాడు? బీసీ నినాదంతో మళ్ళీ పటేల్ ఉద్యమాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు చెప్పుర్రి, బీసీలకు ఎవరి నాయకత్వం వహించాలి? ముదిరాజన్న నాయకత్వం వహించాలి, యాదవ్ అన్న నాయకత్వం వహించాలి, గౌడ్ అన్న నాయకత్వం వహించాలి. మరి పటేల్ ఎట్లా నాయకత్వం వహిస్తారా? పటేల్ ఎట్లా నాయకత్వం వహిస్తారు? మల్లిగాంతో రేవంత్ రెడ్డి గారు ఆరిస్తున్న డ్రామా ఏంది తెలుసా? మల్లిగాడు ఇంత తిట్టినా కాంగ్రెస్ ఎందుకు సస్పెండ్ చేస్తలేదు? షోకాజ్ నోటీసులు ఇచ్చేందుకు సరిపెట్టుకున్నది. నిజంగా బీఆర్ఎస్ చేసిన తప్పే కాంగ్రెస్ గనక చేస్తే వాడు కాంగ్రెస్ గొడుగు కింద ఉంటూనే వాడు ప్రమోట్ చేసుకొని ఒక హీరో స్థాయిలో కనబడే ప్రయత్నం చేస్తాడు. ఆ రోజు బీఆర్ఎస్ కూడా వీనెనుకో ఏదో ఉన్నదని ఇడిచిపెట్టి సర్వం వాళ్ళ మీద బూతులు జారినా కూడా వాళ్ళు స్తబ్దతగా ఉన్నారు. వాని ఎదుగుదలకు కారణమైంది. సేమ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ లెక్కలు స్థానిక సంస్థల లెక్కల్లో 42% అని గంపగుత్తగా అంటాను. మళ్ళీ అలా ఏబిసిడి వర్గీకరణ లాగా తీస్తే, బీసీలో ఏబిసిడీలు ఉన్నాయి కదా, దాని ప్రకారం తీస్తే ముదిరాజులకు ఎక్కువ స్థానాలు ఇవ్వాలి కదా, యాదవులకు తర్వాత ఎక్కువ స్థానాలు ఇవ్వాలి కదా, తర్వాత గౌడ్స్కి ఎక్కువ స్థానాలు ఇవ్వాలి కదా. కానీ వీళ్ళ స్థానాలన్నిటినీ పటేల్ వర్గం ఆక్రమిస్తున్నది 42%. బాగా అర్థం చేసుకోరు. ఇక పద్మశాలకు దిక్కే లేదు, ఎందుకంటే వాళ్ళు పెద్దగా రాజకీయాన్ని పట్టించుకోరు. నువ్వెట్లయితే ఎమ్మెల్సీ బీసీల నుండి ముదిరాజ్ బిడ్డే కావాలి కదా, బీసీ ఉద్యమానికి ముదిరాజ్ బిడ్డే కదా నాయకత్వం వహించవలసింది. ఇప్పుడు ఏం చేస్తాడు? నల్గొండ రెడ్లను టార్గెట్ చేపిస్తూ తీన్మార్ మల్లిగాంతో రేవంత్ రెడ్డి గారు యాక్టింగ్ చేపిస్తున్నారు. ఇది బురాట్ రెడ్లు, మటాట్ రెడ్లు. వీళ్ళు ఈ మటాట్ రెడ్లు అంటే ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి మటాట్ రెడ్డి, జానారెడ్డి మటాట్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్సు మటాట్ రెడ్డి,
ఈ నల్గొండ రెడ్లంతా మటాటు రెడ్లు అంటే దొరలు, జమీందారులు, దేశ్ముఖులు, వీళ్ళంతా మటాటు రెడ్లు. ఈ బురాటు రెడ్లు ఎవరు? మల్లిగాడు, రేవంత్ రెడ్డి గారు, ఇటో మహబూబ్నగర్ సెక్షన్ అంతా మటాటు రెడ్లు. వీళ్ళకి సంస్థానాలు లేవు, వీళ్ళు దొరలు కాదు. కాకపోతే రెడ్డి ట్యాగ్ లైన్ పెట్టుకొని పటేల్ గిరి నడిపిండు. కాబట్టి ఈ బురాటు రెడ్లకు మటాటు రెడ్లకు మధ్య పోటీ ఇప్పుడు కాంగ్రెస్లో. మేము దొరలమై ఉంటాం, రేవంత్ రెడ్డి ఎట్లా ముఖ్యమంత్రి అయింది అనేది జానారెడ్డి, కోటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వీళ్ళలోల్లి. మరి ఆ అసంతృప్తిని పరిష్కరించాలంటే రేవంత్ రెడ్డి గారి వల్ల అయితలేదు. కాబట్టి ఏం చేసిండు? తీన్మార్ మల్లిగాని ఎగుర్రా, వేణుమాధవ్ లెక్క ఎగుర్రా అనగానే ఎగురుతాను. కాబట్టి బీసీ ఉద్యమం అని ఏదైతే అంటున్నారో ఆ బీసీ ఉద్యమానికి ఒక తోడేళ్ళు కావలు పెట్టొద్దు అనేది నాదొక వాదన. బీసీ ఉద్యమం న్యాయమైన ఉద్యమం, బీసీ వాటా న్యాయమైన అంశం. కానీ బీసీలకు తోడేలు కావద్దు, మళ్ళా కావాలి. తోడేలు ఎవరు? తీన్మార్ మల్లిగాడు. ఈ తోడేలు బీసీలకు కావాలైతే ఇప్పటికే మున్నూరు కాపులు 2 ఎంపీలు ఉన్నారు. 2 ఎంపీలు ఎవరు ఉన్నారు? మున్నూరు కాపులు ఉన్నారు. మరి ఒక్కడే ముదిరాజు ఎంపీ ఉన్నాడు, ఈటల రాజేందర్ గారు. బీసీ కులాల్లో అత్యధిక జనాభా ఉన్న ముదిరాజు నుండేమో ఒకే ఎంపీ సీటు ఉన్నది. 4వ స్థానంలో ఉన్న మున్నూరు కాపులు నుండేమో 2 ఎంపీలు ఉన్నారు. పైగా ఎమ్మెల్యేలు 9 మంది ఉన్నారు. వాళ్ళు రెడ్డిలతో సమానంగా ఉంటారు మున్నూరు కాపులు. అనవసరంగా బీసీలంతా మల్లిగాని చూసి భ్రమపడుతున్నారు. కానీ మున్నూరు కాపుల వాట మున్నూరు కాపులకు దక్కింది, ఇంకా అంతకంటే ఎక్కువనే దక్కింది. కార్పొరేషన్ పదవుల్లో వాళ్ళే, జెడ్పీటీసీలు వాళ్ళే, ఎమ్మెల్సీలు వాళ్ళే, ఎమ్మెల్యేలు వాళ్ళే, ఎంపీలు వాళ్ళే. వాళ్ళకి కావాల్సింది ఒక్కటి ఇప్పుడు ఏంటిది? ముఖ్యమంత్రి సీటు కావాలి. వాళ్ళకు ముఖ్యమంత్రి సీటు కావాలి. కాబట్టి ఆ ముఖ్యమంత్రి సీటును కైవసం చేసుకోవడానికి బీసీ ఉద్యమం లేవదీయాలి. అప్పుడు దీంట్లో పాపం ముదిరాజులు పావులవుతారు, యాదవులు పావులవుతారు, గౌడ్స్ పావులవుతారు. ఇప్పుడు ఈ 3 కులాల మీద కలిసి మల్లిగాడు 1000 కోట్ల టార్గెట్ పెట్టుకున్నాడా? 1000 కోట్ల టార్గెట్ పెట్టుకున్నాడు 2028లో. నేను మల్లిగాన్ని మొదటి నుండి మల్లిగాని ఆలోచనల్ని 6 నెలల ముందే పసిగట్టి చెప్తున్నా, మీరు అర్థం చేసుకోరు. వాడు జైలుకి వెళ్ళి రాగానే బీజేపీలో జాయిన్ అవుతాడని నేను ఇదే ఐ డ్రీమ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎప్పుడో చెప్పిన. వాడు వార్తలు చదువుతున్నా కానీ చెప్పిన ఇప్పుడు బీజేపీలోకి పోతాడు అని చెప్పిన. బీజేపీలోకి వేయండు. వాడు పార్టీ పెట్టినట్టు నమ్మించి కాంగ్రెస్లోకి పోతాడు, వాని బలం ఎంతో పరీక్షించుకోవడానికి మాత్రమే కాంగ్రెస్లోకి పోతాడని చెప్పిన. కాంగ్రెస్లోకి వేయండు. ఇప్పుడు వాడు ఎమ్మెల్సీ అయింది కదా, ఆ ఎమ్మెల్సీ పదవిని పట్టుకొని ఆట ఆడుతూ అంటాడు. మీరు నమ్ముతారో నమ్ముతలేరో, తీన్మార్ మల్లిగానికి ఒక సబ్జెక్ట్ లేదు, నా తోక లేదు, నా తుండం లేదు మన దగ్గర. కేవలం వంకర మాటలు, వంకర చేష్టలు ఉన్నాయి. ప్రభుత్వం వేరాట, కాంగ్రెస్ పార్టీ వేరాట. కాంగ్రెస్ పార్టీ అనేది ఒకటి ఉంటేనే, కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేలు గెలిస్తేనే ప్రభుత్వం ఏర్పడింది. నేను ప్రభుత్వాన్ని అన్నా కానీ కాంగ్రెస్ పార్టీని ఎక్కడన్నా అనలేదు అంటాను వాడు. వీళ్ళు ఏమనుకుంటారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పుష్కున విని సస్పెండ్ చేస్తే వీడు బీసీల కోసమే సస్పెండ్ చేసిన లొలి ఎత్తడేమో అంటాను. నిజమే అది. వాడిని సస్పెండ్ చేస్తే బీసీల కోసమే నన్ను సస్పెండ్ చేసిను, బీసీ నినాదం కోసమే సస్పెండ్ చేసిన అని అనుకుంటారు. కానీ ఒక్కసారి వాడు ఒంటరిగా బయటికి వస్తే ఎవరైతే వాని పక్కన ఉన్నారో వాళ్ళంతా చెల్లా చెదురవుతారు. ఎందుకంటే వాడు ఇప్పుడు ప్రభుత్వంలో భాగం కాబట్టి మాత్రమే, వీడు పదవిలో ఉన్నాడని మాత్రమే ఆశపడి ఆ చుట్టూ గుంపు వచ్చి చేరుతాంది. ఒకసారి పార్టీ సస్పెండ్ చేసినాక ఇంకొక 8 నెలలు ఉన్నది వాని పదవి కాలం. పార్టీ సస్పెండ్ చేసినాక ఈ మూకలన్నీ మళ్ళీ ప్రభుత్వం పక్కకే వస్తాయి. కాబట్టి వాని పదవిని చూసి 2-3 వచ్చి వాని పక్కన నిలబడతాను కావాలి. కానీ వానికి సబ్జెక్ట్ ఉన్నదని ఎవరు వస్తలేరు. ఒక్కసారి పార్టీ సస్పెండ్ చేస్తే 8 నెలల తర్వాత వాని పదవి పోతే గప్పుడు వాడు ఏ పార్టీ లీడర్ అనేది తెలుస్తుంది. అప్పుడు నిజంగా వాడు చైతన్యం చేయగలిగే దమ్మున్నదా మన దగ్గర అనేది తెలుస్తుంది.
కాబట్టి కాంగ్రెస్ మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుర్రి, వెంటనే సస్పెండ్ చేయండి. మీ పార్టీ గొడవ కింద ఉంటూనే వాడు ఇమేజ్ పెంచుకోవాలని చూస్తున్నాడు. వాడు ఏమని ఇప్పుడు చదువుకొని బీసీలు ఉంటారు కదా, కొందరు ఎస్సీలో చదువుకోని వాళ్ళు ఉంటారు, బీసీలో చదువుకోని వాళ్ళు ఉంటారు, ఎస్టీలో చదువుకోని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు బీసీలో చదువుకోని వాళ్ళు ఏమనుకుంటానంటే వాడు ప్రభుత్వంలో ఉంటూనే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుండే అనుకుంటాను. ఇది రేవంత్ రెడ్డి ఆడిస్తున్నా అనుకుంటలేడు. ప్రభుత్వంలో ఉంటూనే ప్రభుత్వంలో బీసీల కోసం మాట్లాడుతున్నాడు అంటుండ్రు. కొంచెం తెలియని రాజకీయం తెలియని బ్యాచ్ ఒకటి ఉంటుంది. కాబట్టి ఇమిడియట్లీ వాని మెడలు బట్టి గెంటేస్తే అప్పుడు వాని ఆట తెలుస్తుంది. అప్పుడు వీని పక్కన ఉన్న దళారీ వ్యవస్థ మళ్ళా ప్రభుత్వం దగ్గరికే వస్తుంది. కాబట్టి దయచేసి మన మృదిరాజులు కావచ్చు, గౌడ్లు కావచ్చు, యాదవులు కావచ్చు, లేకపోతే పద్మశాలీలు కావచ్చు, కమ్మరి కుమ్మరి వడ్డెర కావచ్చు, 300 కాపులు బీసీలకు నాయకత్వం వహిస్తే పటేల్ రాజ్యం వస్తుంది, కానీ బీసీ రాజ్యం రాదు. వాని టార్గెట్ అంతా బీసీల మీద 1000 కోట్ల రూపాయలు దండుకోవడమే. 1000 కోట్లు. ఇప్పటి వరకు వాని దగ్గర 300 కోట్ల రూపాయల దాకా నికర ఆస్తులు ఉన్నట్టు తెలుస్తున్నది. ఒక్క సెటిల్మెంట్ పట్టుకొని పోతే 1 కోటి రూపాయలు అట. ఈ 1000 కోట్లు సంపాదించిన తర్వాత ఇక అప్పటి నుంచి వెళ్ళి వాడు రాజకీయం చేస్తా అంటాడు మళ్ళీ. ఇప్పుడు దానికోసం బీసీ పార్టీ అని ఒక డ్రామా అల్లబోతాడు. వాడు ఆల్రెడీ టీఎన్పీ అని ఒక పార్టీ పెట్టిండు, తెలంగాణ నిర్మాణ పార్టీ అని ఒకటి పెట్టిండు. పెట్టినాక లాస్ట్ టైం దీంట్లోకి వెళ్ళి ఎందుకు బీ ఫామ్లు ఇచ్చి పోటీకి దింపలేదు. తాజ్ కృష్ణ హోటల్లో బీసీ మీటింగ్ అని పెడతావు, పోయి కాంగ్రెస్లో చేరుతావు. బీసీ బిడ్డలనంతా అక్కడ ఆగం చేస్తావు, నువ్వు మాత్రం కాంగ్రెస్ పోయి టికెట్ తెచ్చుకొని ఎమ్మెల్సీ అవుతావు. కాబట్టి ఇదంతా ఒక డ్రామా అల్లుతున్నాడు వాడు. బీసీ మూమెంట్లో హీరోలు ఎవరు కావాలంటే గౌడ్స్ అన్న కావాలి, ముదిరాజులు అన్న కావాలి, పద్మశాలీలు అన్న కావాలి, యాదవులు అన్న కావాలి. బీసీ మూమెంట్కి నాయకత్వం వహించవలసింది అసలైన బీసీలు, ముదిరాజులు, గౌడ్లు, పద్మశాలీలు, యాదవులు. కానీ దానికి పటేలు నాయకత్వం వహిస్తే తెలంగాణ ఉద్యమానికి దొరలు నాయకత్వం వహించినట్టు అవుతుంది. కలకూరి ప్రసాద్ రాసింది కదా ఒక కవిత్వం, ఒక పులి ఆట నమ్మబలికిందాట, ఇంకెప్పుడు నేను తోటి జంతువులను సంహరించనని. ఇవి నమ్ముతున్న గొర్రెలు ఇంకా పుర్రెలూపుతూనే ఉన్నాయి అని అప్పుడెప్పుడో కవిత్వం రాసింది. సేమ్ ఇప్పుడు బీసీ నినాదంతో మల్లిగాడు బీసీ అంటే ఈ గొర్రెల లెక్క మన యాదవ బిడ్డలు, ముదిరాజు బిడ్డలు, గౌడ బిడ్డలు నమ్ముతున్నారు. ఇక ఇంతకంటే విప్పి చెప్పేటోడు ఎవడన్నా ఉంటే జర చెప్పుర్రి నాకు. మరి డ్రామా అంతా నేను 6 నెలల ముందే పసిగడతాను, మీకు అర్థమైతే లేదు. అర్థమైతే చెప్తానేమో అర్థం చేసుకునే స్థితిలో లేరు. కాబట్టి ప్రజలారా ఇది ముచ్చట అర్థం చేసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో పాలన గాడి తప్పింది. ఎప్పటికప్పుడు తీన్మార్ మల్లిగాంతో ఒక డ్రామా అల్లిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఛానల్ మీద కూడా కుట్ర చేస్తున్నారు. ఇక నిన్న మనం లైవ్ పెట్టినామో లేదో 300 మంది దాకా వచ్చింది కదా. ఇక మళ్ళీ ఇవాళ ఏం చేసిందో మరి, మంది రాకుండా చేస్తానో మరి, మొత్తమే ఈ చుట్టుపక్కల ఏమైనా పెడతానో మరి. కాబట్టి ఒకసారి మన ఛానల్ని దయచేసి ప్రజల్లోకి తీసుకుపోండి. ఇంకా మరింత పెద్దగా పోవాలని చూస్తున్నాం, మరింత పెద్దగా పోయి ప్రజలకు వాస్తవాలను వివరించాలని చూస్తున్నాం. మాకు అండగా నిలబడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ వాట్సాప్ గ్రూపులో షేర్ కూడా చేయాలని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇది వాటి మార్నింగ్ న్యూస్. చూస్తూనే ఉండండి యూ న్యూస్.